హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎల్ఎస్ఆర్ సార్ని. నేను ఈరోజు ఈ వీడియోలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాను. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఆల్రెడీ అక్కడ కొన్ని ఫార్ములాస్ డెరైవ్ చేస్తున్నాము. ఆ కాన్సెప్ట్ మీద కొన్ని న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఎల్ఎస్ఆర్ ఫిజిక్స్ ఛానల్ ఓపెన్ చేసి మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం 04, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం 05, ఈ 2 లెసన్స్ కూడా మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేటువంటి లెసన్ని చూడవలసిందిగా కోరుచున్నాం. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి కాన్సెప్ట్ ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ను బేస్ చేసుకొని ఒక పర్టికులర్ డిస్టెన్స్లో అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో మనం పి అనే పాయింట్ వద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. అంటే ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే వీటి మీద మనం న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. సో ఏ విధంగా చేయాలో జాగ్రత్తగా చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ నేను ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ యొక్క ఫార్ములా రాయటం జరిగింది. ఎందుకనంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఫార్ములా తెలియాలి. ఏంటది? B is equal to mu naught I divided by 4 pi r into sin alpha plus sin beta. sin alpha plus sin beta ఎప్పుడు తీసుకోవాలి అంటే సైన్ కాంపోనెంట్లో ఉన్నటువంటి ఫార్ములా ఇది ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. మనం ఎక్కడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయబోతున్నామో ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఆల్ఫా బీటా యాంగిల్స్ ఇచ్చినట్లయితే ఆ సిచ్యువేషన్ లో మనకి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా అనేది రాయాలి. సైన్ కాంపోనెంట్ లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది రాయవలసి ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో నెక్స్ట్ ఇక మనం ఈరోజు ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి ఇక్కడ మీకు డయాగ్రామ్ లో చూడండి క్లారిటీగా ఇన్ఫైనైట్ అంటే బోత్ ఎండ్స్ ఆఫ్ ది కండక్టర్, ఇచ్చినటువంటి కండక్టర్ యొక్క బోత్ ఎండ్స్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. అంటే ఇది ఒక వెరీ లాంగ్ స్ట్రైట్ కండక్టర్ గా తీసుకుందాం. వెరీ లాంగ్ స్ట్రైట్ కండక్టర్. సో ఈ కండక్టర్ లో పాస్ అయ్యే కరెంట్ ని ఐగా తీసుకుందాం. ఐ బి ది కరెంట్ పాసింగ్ త్రూ ది లాంగ్ స్ట్రైట్ కండక్టర్. అండ్ నౌ వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అట్ పి పాయింట్. అంటే పి అనే పాయింట్ వద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత డిస్టెన్స్ లో ఉంది ఇది ఈ లాంగ్ స్ట్రైట్ కండక్టర్ నుంచి అంటే స్మాల్ ఆర్ అనేటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి పాయింట్ దగ్గర మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మన ఎయిమ్. అయితే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పి పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి అంటే పి పాయింట్ దగ్గర యాంగిల్స్ అనేవి మనకి నీడ్ అవుతాయి. ఎందుకంటే యాంగిల్స్ ఉన్నట్లయితేనే మనము ఈ ఫార్ములాలో ఆల్ఫా ప్లేస్ లో బీటా ప్లేస్ లో ఆ పర్టికులర్ యాంగిల్ సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే దెన్ వీ విల్ గెట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ డ్యూ టు దట్ పర్టికులర్ కండక్టర్ గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం తీసుకున్నటువంటి కండక్టర్ అనేది ఇన్ఫైనైట్ కండక్టర్ కాబట్టి ఇన్ఫైనైట్ కండక్టర్ దగ్గర నుంచి మనం ఎండ్స్ దగ్గర అంటే ఎండ్స్ ఆఫ్ ది కండక్టర్ దగ్గర మనం యాంగిల్స్ అనేవి మెజర్ చేయలేము. ఎందుకనంటే ఒకవేళ ఇది ఫైనైట్ అనుకోండి, డైరెక్ట్ గా మనము ఆ ఫైనైట్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ దగ్గర నుంచి పి అనే పాయింట్ కి మనం యాంగిల్స్ అనేవి మెజర్ చేయొచ్చు ఈజీగా బోత్ ఎండ్స్ నుంచి ఫైనైట్ కండక్టర్ అయితే ఇన్ కేస్. కానీ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కండక్టర్ అనేది ఇన్ఫైనైట్ కండక్టర్ కాబట్టి వీ కాంట్ ఫైండ్ అవుట్ యాంగిల్స్ ఎట్ ద ఎండ్స్ ఆఫ్ ది కండక్టర్. కండక్టర్ యొక్క ఎండ్స్ వద్ద మనము యాంగిల్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయలేము. కాబట్టి ఈ ఫైండ్ అవుట్ చేయలేనటువంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడైతే మనం ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆ పర్టికులర్ పాయింట్ వద్ద యాంగిల్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఇక్కడ యాంగిల్స్ ఏ విధంగా తీసుకున్నామంటే అంటే పి అనే పాయింట్ వద్ద టాప్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది కండక్టర్ ని మనం ఏ విధంగా పి అనే పాయింట్ దగ్గర నుంచి చూడవలసి వచ్చింది అంటే వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్ లో చూడవలసి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ టాప్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ అనేది ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ఉంది.
ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఈ కండక్టర్ మనం చూడాలి అంటే పీ పాయింట్ దగ్గర నుంచి, సో మనం మన హెడ్ ని వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్ లో లిఫ్ట్ చేసి చూడవలసి వచ్చింది. మీరు జాగ్రత్తగా ఇమాజిన్ చేస్తూ ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఫైనైట్ కండక్టర్ అనుకోండి, డైరెక్ట్ గా ఆ పర్టికులర్ యాంగిల్ దగ్గరికి మన విజన్ అనేది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా ఆ పర్టికులర్ ఎండ్ వైపు. కానీ ఇక్కడ ఇన్ఫైనైట్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ కాబట్టి ఈ పర్టికులర్ ప్లేస్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మనమే నుంచున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ స్టాండింగ్ హియర్, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం నుంచున్నాం. ఇక్కడ ఈ నుంచినటువంటి మనము ఈ టాప్ ఎండ్ ని మనం చూడాలి అంటే, సో దీని యొక్క ఎడ్జ్ ఎక్కడ ఉంటో మనకు తెలియదు అనమాట. ఆ తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే మన హెడ్ ని కంప్లీట్ గా వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్ లో లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమని తీసుకున్నామంటే 90 డిగ్రీ. ఆల్ఫా అంటే మన హెడ్ యొక్క యాంగిల్ పొజిషన్. సో ఇనిషియల్లీ మనము హెడ్ ని 0 డిగ్రీ యాంగిల్ తో కరెక్ట్ మిడిల్ లో చూద్దాం. ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ టాప్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ మనం చూడాలి అంటే కంపల్సరీగా మన హెడ్ ని 90 డిగ్రీ అనేది లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీగా తీసుకోవడం జరిగింది. సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ బాటమ్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ కూడా మనకి ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉంది. కాబట్టి సో వీ షుడ్ ఫైండ్ ద ఎడ్జ్ ఆఫ్ ది కండక్టర్ ఎట్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ. అంటే 90 డిగ్రీ పొజిషన్ లో మాత్రమే మనము ఈ యొక్క ఎండ్ ఆఫ్ ది కండక్టర్ ని మనము చూడగలము. సో బీటా ఈజ్ ఈక్వల్ టు 90, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీగా తీసుకోవడం జరిగింది. కాబట్టి సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా కానీ మనకి బోత్ సైడ్స్ ఆఫ్ కండక్టర్ అనేవి ఇన్ఫినిటీగా ఇచ్చినట్లయితే, లేకపోతే వెరీ లాంగ్ కండక్టర్ ఇచ్చినట్లయితే మనకి ప్రాబ్లమ్స్ లో ఆ సిచ్యువేషన్ లో ఈ పి అనే పాయింట్ దగ్గర మనం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసేటువంటి పాయింట్ దగ్గర యాంగిల్స్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ, బీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. So for that, just we take alpha is equal to 90 and beta is equal to 90. Current passing through the conductor is I. So we know these three values and distance is smaller. By using these four values, we can easily find out the magnetic field at P point due to this very long or infinite current carrying conductor. So just put all these values. What are they? Alpha is equal to 90 degree, beta is equal to 90 degree, and R and I. So just we substitute in this formula, then we will get our required value. So see, for infinite, alpha is equal to 90 degree and beta is equal to 90 degree. Just put these values in above formula, then we will get beta B is equal to mu naught I divided by 4 pi R into sin 90 plus sin 90. Alpha value 90 degree, beta value 90 degree, because the both ends of the conductor at infinity distance. That's why alpha is equal to 90 degree, beta is equal to 90 degree. So then we'll get B is equal to mu naught I divided by 4 pi R into sin 90 1 plus sin 90 again 1 plus 1 2. So 2 1 2 2s are cancelled, and finally we got B is equal to mu naught I by 2 pi R. Mu naught I by 2 pi R. So this is the final expression for magnetic field for both ends of the conductor is having an infinity distance. So field at P is B is equal to mu naught I by 2 pi R. సో ఈ ఫార్ములా మనం ఎప్పుడు యూజ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక లాంగ్ స్ట్రైట్ కండక్టర్ అంటే టూ సైడ్స్ మనం ఇన్ఫినిటీ ఉన్నట్టుగా ఇమాజిన్ చేస్తాం ఆ సిచ్యువేషన్లో. కాబట్టి అలాంటి కండక్టర్ని బేస్ చేసుకొని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు వీ హ్యావ్ టు రైట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా లైక్ బి ఈజ్ ఈక్వల్ టు mu naught I by 2 pi R. అంటే నీట్గా మనకి ఆ కరెంట్ I వాల్యూ ఇస్తారు, డిస్టెన్స్ R వాల్యూ ఇచ్చి ఆ ఇన్ఫైనైట్ కండక్టర్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పీ పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే ఆ కండక్టర్ని బేస్ చేసుకొని పీ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోమన్నప్పుడు ఆ సిచ్యువేషన్లో మనము ఈ ఫార్ములా అనేది రాయాల్సి ఉంటుంది. బి ఈజ్ ఈక్వల్ టు mu naught I by 2 pi R. అంటే ఒకసారి మనం గమనించినట్లయితే ఈ టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది లెంత్ మీద డిపెండ్ అవ్వలేదు అని అర్థమవుతుంది. ఇన్ఫైనైట్ కండక్టర్ యొక్క లెంత్ మీద డిపెండ్ అవ్వట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఓన్లీ ఆ కండక్టర్లో పాస్ అయ్యేటువంటి కరెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, ఆ కండక్టర్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది అనేది మాత్రమే డిపెండ్ అయ్యి ఉంది. కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు mu naught I by 2 pi R అనేటువంటి ఫార్ములా ద్వారా మనం ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్.
suppose the infinite conductor at only one end. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ముందు సిచ్యువేషన్ గమనించాము. ఇక్కడ మనకి ఇన్ఫైనైట్ కండక్టర్ తీసుకున్నప్పుడు బోత్ ఎండ్స్ అనేవి ఇన్ఫైనైట్ గా ఉన్నప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఒక్కోసారి వాడుకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా వేస్తుంది మనకి డయాగ్రామ్ అనేది. అంటే ఏదో ఒక ఎండ్ వైపు ఇన్ఫైనైట్ ఇచ్చేసి నెక్స్ట్ ఆ ఇన్ఫైనైట్ ఎడ్జ్ ఆఫ్ ది ఎండ్ ఏదైతే ఉందో బాటమ్ ఎండ్ అనేది, ఆ బాటమ్ ఎండ్ నుంచి మనకి ఒక ఆర్ అనే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లో పి అనే పాయింట్ వద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోమంటా ఉంటాడు. అంటే ఇచ్చిన సిచ్యువేషన్, అంటే ఈ సిచ్యువేషన్ లో మనము ఒక ఎండ్ ఆఫ్ ది కండక్టర్ మాత్రమే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ కూడా ఇన్ఫైనైట్ ఎండ్ అనమాట. సో ఈ సిచ్యువేషన్ లో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎటువైతే మనకి ఎండ్ ఆఫ్ ది కండక్టర్ అనేది ఇన్ఫినిటీ గా ఇచ్చారో ఆ పర్టికులర్ పొజిషన్ లో మనము యాంగిల్ వాల్యూ 90 డిగ్రీగా తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది ఇక్కడ, ఫిగర్ 1, ఫిగర్ 2. ఈ ఫిగర్ 1 లో ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ బాటమ్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ అనేది మనకి ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉన్నట్టుగా మనం తీసుకున్నాం. బాటమ్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్, ఈ బాటమ్ ఎండ్ నుంచి మనము అదర్ ఎండ్ కనుక గమనించినట్లయితే ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్ అనే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లో పి అనే పాయింట్ వద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోమని చెప్పేసి ఈ విధంగా ఇస్తారు మనకి. కాబట్టి ఇక్కడ బాటమ్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ అనేది ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి మనకి బాటమ్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ అంటే బీటా యాంగిల్ కదా, అంటే జస్ట్ దీని ప్రకారం మనం గమనించినట్లయితే బీటా యాంగిల్ కాబట్టి బీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 90 డిగ్రీ అవుతుంది. సో బీటా ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీ అయింది. కరెంట్ ఐ వాల్యూ తెలుసు. నెక్స్ట్ మరి ఆల్ఫా వాల్యూ ఎట్లా తీసుకోవాలని చెప్పేసి మీకు ఒక డౌట్ అనేది రావాలన్నమాట. ఆల్ఫా వాల్యూ ప్లేస్ లో ఏం తీసుకోవాలనేది, అంటే మనకి రిమైనింగ్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ అనేది ఏం లేదు కాబట్టి, అంటే రిమైనింగ్ కండక్టర్ ఏం లేదు కాబట్టి ఆల్ఫా ప్లేస్ లో 0 తీసుకోండి. అంటే టాప్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. టాప్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ ఏం లేదు కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీ, బీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ. Just we substitute all these values. Alpha is equal to 0, beta is equal to 90, current value, distance r, then we will get our required answer. నెక్స్ట్ అదేవిధంగా ఫిగర్ 2 లో కనుక గమనించినట్లయితే మీరు ఫిగర్ 2 లో ఇక్కడ టాప్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ అనేది ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ఉంది. బాటమ్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ ఏం లేదు, ఇక్కడ 0 ఏం లేదు అనమాట. కాబట్టి బీటా ఈజ్ ఈక్వల్ టు 0 గా తీసుకుంటాం, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీగా తీసుకుంటాం. ఇంకా టాప్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ అనేది ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ, బీటా ఈజ్ ఈక్వల్ టు 0, ఆల్ఫా 90, బీటా 0, కరెంట్ ఉంది, డిస్టెన్స్ ఆర్ ఉంది. కాబట్టి ఈ సిచ్యువేషన్స్ మొత్తం మనం అప్లై చేసినట్లయితే ఫైనల్ గా ఏదో ఒక ఎండ్ ఆఫ్ ది కండక్టర్ అనేది ఇన్ఫైనైట్ ఇచ్చేసి ఆ రిమైనింగ్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లో పి అనే పాయింట్ వద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోమన్నప్పుడు సింపుల్ గా మనము ఈ విధంగా ఫార్ములా డెరైవ్ చేయొచ్చు. అంటే ఆల్ దీస్ కేసెస్ ఏదైనా కావచ్చు, ఒక ఎండ్ ఆఫ్ ది కండక్టర్ కనుక ఇన్ఫైనైట్ ఉన్నట్లయితే ఈ సిచ్యువేషన్ లో మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఏ విధంగా డెరైవ్ చేస్తాం అంటే ఇంతకుముందు వచ్చినట్టుగా B ఈజ్ ఈక్వల్ టు μ0I/4πr ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా. ఇది జనరల్ ఫార్ములా అవుతుంది ఫర్ ఫైనైట్ కండక్టర్. మనకి ఇన్ఫైనైట్ కావాలి కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90, బీటా ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టేద్దాం. సో B ఈజ్ ఈక్వల్ టు μ0I/4πr ఇంటూ సైన్ 90 ప్లస్ సైన్ 0, ఎందుకంటే వన్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ కంపల్సరీ 0 అవుతుంది కాబట్టి 2 సిచ్యువేషన్స్ లో కూడా. కాబట్టి మనం అప్లై చేస్తే ఫైనల్ రిజల్ట్ ఏ విధంగా వస్తుందంటే B ఈజ్ ఈక్వల్ టు μ0I/4πr ఇంటూ 1 ప్లస్ 0. సో 1 ప్లస్ 0 మీన్స్ 1 అవుతుంది, 1 ఇంటూ సంథింగ్ అవుతుంది కాబట్టి B ఈజ్ ఈక్వల్ టు μ0I/4πr అనేది ఫైనల్ ఎక్స్ప్రెషన్. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏదైనా ఒక ఎండ్ ఆఫ్ ది కండక్టర్ అనేది ఇన్ఫైనైట్ కండక్టర్ గా ఇచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ లో మనము ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దగ్గర మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే అప్పుడు B ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమని రాయాలి, μ0I/4πr. బోత్ ఎండ్స్ అనేవి ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు B ఈజ్ ఈక్వల్ టు μ0I/2πr. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి. నెక్స్ట్ అదేవిధంగా ఒకవేళ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా ఇస్తే, సపోజ్ వన్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ ఈజ్ ఫైనైట్ అండ్ అనదర్ కండక్టర్ ఈజ్ అనదర్ సైడ్ ఈజ్ ఇన్ఫైనైట్. అంటే ఇక్కడ మీకు డయాగ్రామ్ లో గమనించిన విధంగా వన్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ ఈజ్ ఇన్ఫైనైట్ అండ్ అనదర్ సైడ్ ఈజ్ అ ఫైనైట్ కండక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైడ్ ఏమో ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ఉన్నట్టుగా ఇస్తారన్నమాట, ఇట్లా ఇన్ఫైనైట్ కండక్టర్. ఇంకో సైడ్ లోనేమో ఫైనైట్ జస్ట్ మనం చూడగలం అన్నమాట, యాంగిల్ అనేది మనం మెజర్ చేయగలము ఈ సిచ్యువేషన్ లో. కాబట్టి ఇలాంటి డయాగ్రామ్ ఒకటి ఇచ్చేసి ఇక్కడ బీటా వాల్యూ ఇస్తారు మనకి. బీటా వాల్యూ ఎందుకంటే దిస్ బాటమ్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ వీ కెన్ మెజర్ ఇట్.
ఎండ్ ఆఫ్ ది కండక్టర్ యొక్క యాంగిల్ మనం మెజర్ చేయగలం కాబట్టి అక్కడ బీటా వాల్యూ మనకి ఇస్తారు. బట్ ఆల్ఫా వాల్యూ మనం ఎంత తీసుకోవాల్సి ఉంటుందంటే ఇక్కడ 90 డిగ్రీగా తీసుకోవాలి. రీజన్ ఏంటంటే టాప్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ ఈజ్ అట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్. That's why alpha is equal to 90 degree. But bottom end of the conductor we can measure. That's why here beta is equal to some angle is there. Beta is equal to some angle is there. Just alpha is equal to 90. Beta is equal to some angle, and r is the perpendicular distance, and I is current flowing through this conductor. By using these four values, we can easily find out the magnetic field induction at P point. So this is a general formula. B is equal to mu naught I by 4 pi r into sin alpha plus sin beta, and just we substitute all these values. Beta is something there. Alpha is equal to 90. Put alpha is equal to 90. I place lo I, r place lo r. Mu naught I by 4 pi r into sin 90 plus sin beta. Sin 90 plus sin beta. So B is equal to mu naught I divided by 4 pi r into sin 91 plus sin beta. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆ బాటమ్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ యొక్క యాంగిల్ కనుక మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే, అంటే మనకి ఇచ్చినట్లయితే ప్రాబ్లంలో నీట్గా బీటా వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సైన్ బీటా ప్లేస్ లో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే we will get our required answer. అంటే ప్రాబ్లమ్స్ లో చెప్తా ఉన్నాం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది. కాబట్టి ఈ ఫార్ములా అనేది దేనికి హెల్ప్ అవుతుందంటే ఒక ఎండ్ ఆఫ్ ది కండక్టర్ అనేది ఇన్ఫైనైట్ చేసి అదర్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ ఇస్ ఫైనైట్ అనేటువంటి సిచ్యువేషన్ లో మనము ఈ ఫార్ములా అనేది యూస్ చేయాల్సి ఉంటుంది. B is equal to mu naught I by 4 pi r into 1 plus sin beta. ఇంకోసారి మీకు డౌట్ రావచ్చు, సార్ ఒకవేళ మనకి బాటమ్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ అనేది ఇన్ఫైనైట్ ఇచ్చేసి టాప్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ ఫైనైట్ గా ఇచ్చినట్లయితే దెన్ హౌ కెన్ వి రైట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ P పాయింట్ అనేది. అంటే ఒకవేళ మనకి బాటమ్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ అనేది ఇన్ఫైనైట్ ఇచ్చేసి టాప్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ అనేది ఫైనైట్ గా ఇచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ లో మనం సింపుల్ గా ఇమాజిన్ చేయొచ్చు. మన ఫార్ములాని ఏ విధంగా రాయొచ్చు అంటే B is equal to mu naught I by 4 pi r into sin alpha plus 1. ఈ ఫార్ములా ఎలా వస్తుందో మీరు జస్ట్ ఇమాజిన్ చేయొచ్చు. బికాస్ మనకి సిచ్యువేషన్ ఏంటంటే బాటమ్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ అనేది ఇన్ఫైనైట్ గా ఇచ్చి టాప్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ అనేది ఫైనైట్ గా ఇచ్చారనుకోండి ఈ సిచ్యువేషన్ లో, ఇప్పుడు దిస్ యాంగిల్ విల్ బి వీ కెన్ మెజర్, బట్ బాటమ్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ వీ కాంట్ మెజర్. దట్స్ వై హియర్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 degree. Just we take in beta is equal to 90 degree, and this is the perpendicular distance, and this is the current flowing through the conductor. కాబట్టి మనము టాప్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ అనేది ఫైనైట్ గా తీసుకుంటున్నాం. ఇక్కడ టాప్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ ఇస్ ఫైనైట్ అండ్ దిస్ ఇస్ ఇన్ఫైనైట్. కాబట్టి ఫైనైట్ కాబట్టి వీ కెన్ మెజర్ యాంగిల్ హియర్. వీ కెన్ మెజర్ యాంగిల్ ఆల్ఫా వాల్యూ మనం సమ్ యాంగిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఆల్ఫాగా. బట్ బాటమ్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ వీ కాంట్ మెజర్. దట్స్ వై we should take here beta is equal to 90 degree because it is an infinite distance. That's why. కాబట్టి బాటమ్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ బీటా వాల్యూ 90 degree తీసుకున్నాం. అండ్ నౌ వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ P పాయింట్. హౌ కెన్ వీ ఫైండ్ అవుట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ దిస్ పాయింట్? సో బై యూజింగ్ దిస్ ఫార్ములా B is equal to mu naught I by 4 pi r into sin alpha plus sin 90. Sin 90 means 1. So finally we got this expression. B is equal to mu naught I by 4 pi r into sin alpha plus 1. సో కాబట్టి ఈ ఫార్ములాస్ అన్ని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే, గుర్తుపెట్టుకోవాలంటే ఫార్ములాస్ అన్ని కూడా మనం ఇచ్చేయాల్సిన అవసరం లేదు, కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి మీరంతా కూడా. ఏంటి ఎలా ఉంటుంది? బోత్ సైడ్స్ ఇన్ఫైనైట్, ఎస్ alpha is equal to 90 degree, beta is equal to 90 degree, then B is equal to mu naught I by 4 pi r. కామన్ ఎక్స్ప్రెషన్ అది, ఆ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మీరు sin alpha plus sin beta, జస్ట్ పుట్ alpha is equal to 90, beta is equal to 90, 1 plus 1 2. జస్ట్ మనం డినామినేటర్ న్యూమరేటర్ క్యాన్సిల్ చేస్తే B is equal to mu naught I by 2 pi r, mu naught I by 2 pi r. This is the first expression. Just we take one end of the conductor is infinite and another end of the conductor is just we take null, just zero గా తీసుకుంటున్నాం. జీరో అంటే ఆ పర్పెండిక్యులర్ అంటే ఆ ఇన్ఫైనైట్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ యొక్క
అదర్ ఎండ్ దగ్గర నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లో పీ దగ్గర కనుక్కోమన్నప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఇక రిమైనింగ్ ఎండ్ ఏమవుతుంది, ఏమీ లేదు కదా, జీరో అయిపోతుంది. కాబట్టి యాంగిల్ కూడా 0 డిగ్రీగా తీసుకుంటాం. సో ఆ సిచ్యువేషన్ లో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలంటే B ఈజ్ ఈక్వల్ టు μ0I/4πr గా రాసుకుంటాం ఫార్ములా అనేది. ఒకవేళ మనకి బోత్ కండక్టర్స్ ఇచ్చినప్పుడు ఇన్ఫైనైట్ ఫైనైట్, వన్ ఎండ్ ఏమో ఇన్ఫైనైట్ ఇంకొక ఫైనైట్ గా ఇచ్చినప్పుడు ఈ సిచ్యువేషన్ లో మన ఫార్ములాస్ అనేవి ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకున్నట్లయితే సో దీని మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు ఈజీగా. కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కింద చూసినట్లయితే ఇంకొంత ఐడియా వస్తుంది మీకు ఏ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలనేదని. సో ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు మనము ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ యొక్క కాన్సెప్ట్ మొత్తం కూడా డిస్కస్ చేస్తున్నాము. మరి ఇప్పుడు మనము ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. అయితే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే ఆ ఫార్ములాస్ అనేవి కంపల్సరీగా మనకి వచ్చి ఉండాలి. కాబట్టి దానికోసం మీరు కాన్సెప్ట్ మొత్తం కూడా ఒకసారి మళ్ళీ చూడండి కావాలంటే. ఇక్కడ ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అంటే బోత్ ఎండ్స్ ఆఫ్ ది కండక్టర్ అనేది ఇన్ఫైనైట్ గా ఇచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ లో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే B ఈజ్ ఈక్వల్ టు μ0I/2πr అవుతుంది. వన్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ అనేది ఇన్ఫైనైట్ గా ఉన్నప్పుడు B ఈజ్ ఈక్వల్ టు μ0I/4πr. వన్ ఎండ్ ఇన్ఫైనైట్ అదర్ ఎండ్ ఫైనైట్ గా ఇచ్చినప్పుడు B ఈజ్ ఈక్వల్ టు μ0I/4πr ఇంటూ ఆ ఎండ్ ఆఫ్ ది కండక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ అనేది ఫైనైట్ గా ఇచ్చారనుకోండి, బోట్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ ఇన్ఫైనైట్ గా ఇచ్చినప్పుడు sin α + 1 గా రాయాల్సి ఉంటుంది. B ఈజ్ ఈక్వల్ టు μ0I/4πr ఇంటూ sin α + 1. సో ఆ విధంగా మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు ఈజీగా. ఒకసారి మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఇఫ్ ఏ లాంగ్ స్ట్రైట్ కండక్టర్ క్యారింగ్ ఏ కరెంట్ 10 ఆంపియర్ ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ 2 సెంటీమీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద కండక్టర్ అన్నాడు. అంటే ఒక లాంగ్ స్ట్రైట్ కండక్టర్ ఇచ్చి, అంటే లాంగ్ స్ట్రైట్ కండక్టర్ మీన్స్ ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, బోత్ ఎండ్స్ ఆర్ ఇన్ఫైనైట్. సో ఆ కండక్టర్ లో మనకి 10 ఆంపియర్ కరెంట్ పాస్ అవుతుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ కండక్టర్ నుంచి 2 సెంటీమీటర్ డిస్టెన్స్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి ఇచ్చినటువంటి డేటాను ఒకసారి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. I is equal to 10 ampere and R is equal to 2 centimeter means 2 into 10 to the power of -2 meter, and according to given situation means long straight conductor 2 centimeter distance. So we know very well about it. B is equal to μ0I/2πr. This is an expression to get the magnetic field at the particular point. So B is equal to μ0 means 4 pi into 10 to the power of -7, I means 10 divided by 2 pi as it is Rasam into R 2 into 10 to the power of -2. So 2 pi 1 times, 2 pi 2 times cancelled. So 2 also get cancelled, and remaining 10 to the power of -7, 10 to the power of -6, 10 to the power of -6, 10 to the power of -2, 10 to the power of -4 Tesla. So the magnetic field induction at 2 centimeter from 10 ampere infinite current carrying conductor. So 10 ampere long straight conductor, B is equal to 10 to the power of -4 Tesla. 10 ampere కరెంట్ పాస్ అవుతున్నటువంటి ఒక లాంగ్ స్ట్రైట్ కండక్టర్ నుంచి 2 సెంటీమీటర్ డిస్టెన్స్ లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ ఎంత అంటే 10 to the power of -4 టెస్లా అనేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫర్ ఫాలోయింగ్ డయాగ్రామ్. ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫర్ ద ఫాలోయింగ్ ఫిగర్ అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఫిగర్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే వన్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ అనేది ఇన్ఫైనైట్ గా ఇచ్చాడు. అదేవిధంగా ఆ ఇన్ఫైనైట్ కండక్టర్ యొక్క రిమైనింగ్ ఎండ్ ఏదైతే ఉందో ఆ ఎండ్ దగ్గర నుంచి 5 సెంటీమీటర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లో P అనే పాయింట్ వద్ద B వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి P అనే పాయింట్ వద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి అంటే we have to know about the magnetic field expression for one end of the conductor is infinite and the other end at perpendicular distance are field. ఫార్ములా అనేది మనకు తెలిసి ఉండాలి. సో దానికోసం మనం B is equal to μ0I/4πr అనే ఫార్ములా అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మీ కాన్సెప్ట్ లో చెప్పాం, B is equal to μ0I/4πr అనే ఫార్ములా మనం ఎప్పుడు చేస్తాం అనేది. కాబట్టి వన్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ అనేది ఇన్ఫైనైట్ గా ఇచ్చి ఈ ఇన్ఫైనైట్ కండక్టర్ యొక్క రిమైనింగ్ ఎండ్ దగ్గర నుంచి 5 సెంటీమీటర్ డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లో 5 సెంటీమీటర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లో
P అనే పాయింట్ వద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి B is equal to mu naught I by 4 pi r ఫార్ములా అప్లై చేసుకోవాలి. సో B is equal to mu naught means 4 pi into 10 to the power of minus 7 into I value 20 divided by 4 pi into 5 centimeter distance. That's nothing but 5 into 10 to the power of minus 2. 4 pi 1 times, 4 pi cancelled, and 5 1 ja, 5 4 ja cancelled, 10 to the power of minus 7, 10 to the power of minus 2. This gives 4 into 10 to the power of minus 5 Tesla. 4 into 10 to the power of minus 5 Tesla. So according to this figure, we can also get the direction of the magnetic field at P point. For that, just you put thumb in the direction of the current and remaining 4 fingers are shown inward direction at P point. That's why the magnetic field at P point is given by inward direction. So this is representing by cross mark with round circle. So this is the magnetic field magnitude value, and it is direction of the magnetic field at P point. Direction of the magnetic field at P point is given by inward direction. So this is ఇది ఎలా వచ్చిందంటే మనకి ఇక్కడ మనకి కరెంట్ డైరెక్షన్ లో తంబు ప్లేస్ చేసి P అనే పాయింట్ వద్ద రిమైనింగ్ 4 ఫింగర్స్ కనుక ప్లేస్ చేసినట్లయితే దెన్ we will get the direction of the magnetic field, and we know that. ఒకవేళ మీకు ఆ డైరెక్షన్ గురించి తెలియనట్లయితే మీరు ఎల్ఎస్ఆర్ ఫిజిక్స్ ఛానల్ ఓపెన్ చేసి మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం 03 అనేటువంటి వీడియో చూడండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది డైరెక్షన్స్ అనేవి ఏ విధంగా రాస్తున్నాము అనేది. రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 3. ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫర్ ద ఫాలోయింగ్ ఫిగర్స్. మనం 2 ఫిగర్స్ ఇచ్చారు, ఫిగర్ 1, ఫిగర్ 2. సో ఒక ఫిగర్ ఏమో ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది టాప్ ఎండ్ ఆఫ్ ది పొజిషన్ లో ఉంది. సో నెక్స్ట్ రిమైనింగ్ ఎండ్ ఆఫ్ ది పొజిషన్ అనేది ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అవ్వడం జరిగింది. అయితే ఈ సిచ్యువేషన్లో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, సో బాటమ్ ఎండ్ ఏమో ఫైనైట్, టాప్ ఎండ్ ఏమో ఇన్ఫైనైట్. కాబట్టి టాప్ ఎండ్ ఆఫ్ ది యాంగిల్ ఏమవుతుందంటే, అంటే ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది 90 డిగ్రీ అవుతుంది. బీటా వాల్యూ వాడే ఇచ్చాడు మనకి 45 డిగ్రీ అని చెప్పేసి. సో B is equal to mu naught by 4 pi r into sin alpha plus sin beta. Alpha 90, beta 45 degree. So mu naught means 4 pi into 10 to the power of minus 7 into I value 40 ampere current passing through the given conductor divided by 4 pi. This is a common term, 4 pi into R value. R means 8 centimeter. 8 into 10 to the power of minus 2. 8 into 10 to the power of minus 2. సో ఇక్కడ 8 1 జా క్యాన్సిల్ అయిపోతుంది, 8 5 జా క్యాన్సిల్ అయిపోతుంది ఒకేసారి డైరెక్ట్ గా. రిమైనింగ్ 4 pi get cancelled. 5 into 10 to the power of minus 7 divided by 10 to the power of minus 2 అంటే 5 into 10 to the power of minus 5 అవుతుంది into sin 91 plus sin 45 degree. 1 plus 1 by root 2. 1 plus 1 by root 2. sin 45 అంటే 1 by root 2 కాబట్టి 1 by root 2. సో నెక్స్ట్ B is equal to ఇక్కడ మనం 1 plus 1 by root 2 కి LCM తీసినట్లయితే root 2 plus 1 by root 2 అవుతుంది. root 2 plus 1 divided by root 2. ఈ root 2ని 5 divided by root 2 గా రాయొచ్చు into root 2 plus 1 అంటే 1.414 root 2 వాల్యూ plus 1 2.414 అవుతుంది into 10 to the power of minus 5. So 5 into 2.414 means 12.07 divided by root 2 value 1.414. If you divide it together, then you will get 8.53. So 12.07 divided by 1.414 means 8.53 into 10 to the power of minus 5 Tesla. So this is the magnetic field due to this conductor. ఈ కండక్టర్ నుంచి మనకి P అనే పాయింట్ వద్ద యాక్ట్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ టాప్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ ఈజ్ అట్ ఇన్ఫైనైట్ అండ్ బాటమ్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ సేమ్ అదే విధంగా 30 డిగ్రీ ఇచ్చారు. ఈ సిచ్యువేషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్, సేమ్ ప్రొసీజర్. B is equal to mu naught I by 4 pi r into sin alpha plus sin beta. ఆల్ఫా ప్లస్ లో 90 డిగ్రీ తీసుకుంటాం, బీటా ప్లస్ లో 30 డిగ్రీ తీసుకుంటాం. సేమ్ ప్రొసీజర్ ఇంత ముందు లాగానే సేమ్. సో B is equal to 4 pi into 10 to the power of minus 7 into 30 divided by 30 means current value. Next 4 pi into 4 into 10 to the power of minus 2. So sin 90 plus sin 30. 4 pi get cancelled and remaining ఇక్కడ 10 to the power of minus 7 30 ఉంది. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 3/4 into 10 to the power of minus 4 వస్తుంది. 3/4 into 10 to the power of
minus 4 into sin 90 1, sin 30 1 by 2. So 3 by 4 into 1 plus 1 by 2, 3 by 2 into 10 to the power of minus 4, 9 by 8. So 9 by 8 means 1.125 into 10 to the power of minus 4 Tesla. So this is the required magnetic field due to the given conductor. సో ఈ కండక్టర్ను బేస్ చేసుకొని మనం పి అనే పాయింట్ వద్ద ఫైండ్ అవుట్ చేసినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ ఎంత అంటే 1.125 into 10 to the power of minus 4 టెస్లా. సో ఈ విధంగా మనం ఇన్ఫైనైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ని స్టడీ చేయొచ్చు. సో బోత్ సైడ్స్ ఇచ్చినా కానీ వన్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ ఇచ్చినా కానీ వన్ ఎండ్ ఆఫ్ ది కండక్టర్ ఇన్ఫైనైట్ ఇచ్చి అదర్ ఎండ్ ఫైనైట్ ఇచ్చినా కానీ ఆ సిచ్యువేషన్ లో మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నాము. అదేవిధంగా వీటి మీద కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ కాన్సెప్ట్ని మీరు జాగ్రత్తగా స్టడీ చేసినట్లయితే వీటి మీద ఇచ్చేటువంటి ఏ ప్రాబ్లం అయినా కానీ ఈజీగా మీరు ఫేస్ చేయగలరు. రైట్. సో అదేవిధంగా మీకు ఎల్ఎస్ఆర్ ఫిజిక్స్ ఛానల్ ద్వారా నేను పోస్ట్ చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేటువంటి దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పోస్ట్ చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు వెంటనే అప్పుడు ఓపెన్ చేసి చూసుకోవడానికి పాసిబిలిటీగా ఉంటుంది. అదేవిధంగా మీకు ఏదైనా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడనట్లయితే ఒకసారి ఎల్ఎస్ఆర్ ఫిజిక్స్ ఛానల్లోకి వచ్చేసి ఆ ఛానల్లో ఉన్నటువంటి ప్రీవియస్ వీడియోస్ చూసి ఆ తర్వాత మనం కంటిన్యూస్ వీడియోస్ అనేది మీరు చూస్తే ఈజీగా కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవడానికి పాసిబిలిటీగా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.